వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే సంజయ్ రాయ్ ఒక కీలక విషయాన్ని బయటపెట్టడం జరిగింది. వినీత్ అనేటువంటి ఆఫీసర్ వలన నేను ఇవాళ ఇరుకుని పడ్డాను అని చెప్పేసి ఆ వీడియో విజువల్ కూడా అందరూ చూశారు. దాంతోపాటు నేను అండ్ హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు మాట్లాడుకోవటం జరిగింది. అయితే సెల్డా హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి విషయంలో కనుక మనం చూస్తే కొన్ని కీలక విషయాలు ఈ రోజు వరకు అంటే కొంతమందిని అంటే ఇంకొక 5గురిని కూడా తీసుకోవటం జరిగింది. సో 5గురితో పాటు ఇతను కూడా ఉన్నాడు. 5గురు డాక్టర్స్ ఉన్నారు అందులో. కోర్టులో ఏం జరిగింది, దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలను తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం కనుక మనం చూస్తే చాలామంది సత్వర న్యాయం ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి దాన్ని నిజంగా డైల్యూట్ అయిపోయిందా లేదా ఏ విధంగా ఉంది, అప్డేట్స్ ఏంటి అని ఎదురు చూసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ మీరు నేను చేసేటువంటి వీడియోస్కి ఎక్కువ మంది అడిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. ప్రస్తుతం ఉన్నటువంటి కీలక అప్డేట్స్ ఏంటి సార్? అసలు ఆ 5 మెంబర్స్ డాక్టర్స్ని కూడా ఇవాళ కోర్టులో విచారణ జరిపినట్లయితే తెలుస్తుంది. ఏం జరిగింది? ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అత్యాచారానికి సంబంధించినటువంటి కోర్టులో ట్రయల్స్ నవంబర్ 11 నుంచి ప్రతిరోజు జరుగుతున్నాయి. నవంబర్ 11 సంజయ్ రాయ్ ఇంట్రాగేషన్ చేశారు. తర్వాత నిన్న మంగళవారం నాడు మరికొంతమంది ఇంట్రాగేషన్ చేయడం కూడా జరిగింది. ఈ మొత్తం కూడా ఈ విధానం అంతా కూడా ఇన్ హౌస్ కెమెరాలో జరుగుతుంది. కోర్టులో నేను చెప్పడం జరిగింది ఇన్ హౌస్ కెమెరా ఎలా చేస్తారో కూడా. ముఖ్యంగా జడ్జి గారు ఉంటారు, అడ్వకేట్స్ ఉంటారు, డిఫెన్స్ వైపు నుంచి, అదేవిధంగా వాద ప్రతివాదాలకు సంబంధించి ఇద్దరు అడ్వకేట్స్ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఎవరైతే కేసులో ప్రధానంగా నేరారోపణ చేయబడినటువంటి నిందితులు ఉన్న వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఎవరైతే దీనికి సంబంధించిన రిలేటెడ్ ముఖ్యంగా సిబిఐ సంబంధించిన ఆఫీసర్స్, సిబిఐ ఫోరెన్సిక్ ఆఫీసర్స్, ఈ కేసుకు సంబంధించిన ప్రధాన వ్యక్తులు తప్పించి థర్డ్ పర్సన్స్ ఎవరు కూడా ఈ కేసులో ఈ ఇన్ హౌస్ కెమెరాలో జరిగేటువంటి కోర్టు యొక్క ప్రొసీడింగ్స్ ఎవరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయరు. అయితే నిన్న మంగళవారం నాడు ఏం జరిగిందంటే సంజయ్ రాయ్ కోర్టులో ప్రొసీడింగ్స్ ప్రకారం ఆయన్ని ప్రాసిక్యూట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఆగస్టు 8వ తేదీ నాడు అభయకు సంబంధించినటువంటి కేసులో ముందు రోజు రాత్రి అంటే అమ్మాయి చనిపోయినటువంటి సమయం సుమారుగా 4 గంటల 10 నిమిషాలుగా ఎవరైతే ఎప్పుడైతే గుర్తించారో ఆ ముందు గంటల వరకు అంటే సుమారుగా రాత్రి 8 గంటల నుంచి ఆమెతో పాటు ఆమె నిద్రించే సమయం సుమారుగా 1:30-2 అని పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చింది. రాత్రిపూట పీజీటీ విద్యార్థిగా ఆమె చేస్తున్న మిడ్ నైట్ డ్యూటీలో అంటే 36 గంటల పాటు డ్యూటీలో భాగంగా ఆవిడ ముందు రోజు రాత్రి 8 గంటల నుంచి రాత్రి ఆమె నిద్రపోయే సమయానికి ఏదైతే 1:30-2 అని చెప్తున్నారో ఈ టైం వరకు ఎవరైతే ఆమెతో పాటు ఉన్నటువంటి 5గురు జూనియర్ అడ్వకేట్స్ అని చెప్పారో ఆ 5గురు జూనియర్ అడ్వకేట్స్ని కూడా నిన్న ప్రాసిక్యూట్ చేయడం జరిగింది. ఆ 5గురిలో కూడా అందరినీ ఒకేసారి కాకుండా 2 విడతల వారిగా చేశారు. ఇద్దరిని మంగళవారం చేశారు. ఈరోజు బుధవారం నాడు మరో 3గురిని ఇంట్రాగేషన్ చేయడం కూడా ప్రాసిక్యూషన్ చేయడం కూడా జరిగింది. ఆ ఇద్దరిని ప్రాసిక్యూట్ చేసిన భాగంగా ఆ కోర్టు ట్రయల్స్లో కూడా జరిగింది. మీరు ఎందుకు ఉన్నారు ఇక్కడ? ఆ టైంలో మీకు అభయకి మధ్య జరిగిన డిస్కషన్ ఏమిటి? ఆవిడ ఎటువంటి మానసిక స్థితిలో ఉంది ఆ రోజు అని ఆ ఇద్దరు వైద్యాధికారులు కూడా మాట్లాడడం జరిగింది. ఆ ఇద్దరు చెప్పే కీలక విషయాలు అంటే మేము రాత్రి సుమారు 10 గంటల వరకు మేము అభయ్తో ఉన్నాం. ముఖ్యంగా కాలేజ్ సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం, ఎగ్జామ్స్ సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా మనం భవిష్యత్తులో మనం ఏ పార్టీకి వెళ్ళాలి, ఎక్కడ ఉంటుందని చెప్పి మేము జస్ట్ క్యాజువల్గా మాట్లాడుకున్నాం. అంతకుమించి మీకు ఆమె యొక్క వ్యక్తిగత విషయాలు కానీ, ఆమె మీద మానసిక ఒత్తిడి ఉందా లేదా, అదేవిధంగా సందీప్ ఘోష్ మీద కానీ ఆమె యొక్క మానసిక స్థితి ఏమిటి అన్న విషయం మీద ఆ సింగిల్ జడ్జి గారు కంటిన్యూగా క్వశ్చన్స్ వేయడం జరిగింది. ఆ క్వశ్చన్స్లో భాగంగా మేము కేవలం 10 గంటల వరకే ఆమెతో పాటు ఉన్నాం, మేము 10 గంటలకు అయిపోయింది, మరలా మాకు డ్యూటీ, మేము 3rd ఫ్లోర్లో ఆ సెమినార్ హాల్ 3rd ఫ్లోర్లో ఉన్నాం, మేము పైన ఎమర్జెన్సీ వార్డులో, తర్వాత మేము కిందకు వచ్చేసాం 10 వరకు అని చెప్పారు. ఆ తర్వాత ఈవినింగ్ 7 o'clock నుంచి 1 గంట వరకు 5గురు విద్యార్థులు ఉన్నారు. 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో మాత్రం స్టూడెంట్స్ వెళ్తున్నారు వస్తున్నారు. 10 గంటలకి ఇద్దరు విద్యాధికారులు అంటే ఇద్దరు స్టూడెంట్స్ కిందకు వచ్చేసారు, జూనియర్ డాక్టర్స్ ఇద్దరు కూడా వచ్చేసారు. మిగిలిన 3 కూడా ఆమెతో పాటు ఉన్నారు. అప్ టు ఆమె స్లీపింగ్ పడుకునే అంటే ఆమె నిద్రపోయేదాకా ఉన్నారు. అయితే ఈరోజు బుధవారం నాడు ఆ మిగిలిన 3గురిని కూడా ప్రాసిక్యూట్ చేయడం జరిగింది. ఆ ప్రాసిక్యూషన్ భాగంగా జడ్జి గారు క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ 3 డాక్టర్స్ కూడా మాట్లాడడం జరిగింది. ఏమని చెప్పారంటే రాత్రి మేము 10 గంటల సమయంలో మేము ఫుడ్ ఆర్డర్ చేసాం, స్విగ్గీలో ఆర్డర్ చేసాం. మేము ఆర్డర్ చేసినప్పుడు మాకు వచ్చేసరికి రాత్రి 12 గంటల 40 నిమిషాల్లో మాకు ఫుడ్ వచ్చింది. మేము అభయ్తో కలిసి మేము కూర్చుని భోజనం చేయడం జరిగింది. ఆ ఫుడ్ తీసుకొని మేము తీసుకున్నాం. ఆ బ్రెడ్ అట్ ద సేమ్ టైం బ్రెడ్ ఆమ్లెట్ ఇట్లాంటివన్నీ కూడా మేము ఆర్డర్ చేస్తాం, తీసుకొని తిన్నాం. ఆ తర్వాత మీరు ఏం చేశారు అని అడిగారు న్యాయమూర్తి గారు. అడిగినప్పుడు మేము ఒలింపిక్స్లో జావలిన్ త్రో ఆ ఈవెంట్ జరుగుతుంది, మాకు చాలా ఇంట్రెస్ట్, ఫుట్బాల్ అండ్ జావలిన్ త్రో చాలా ఇష్టం మాకు, అందుకని ఆ ఈవెంట్ జరుగుతున్న సమయం జావలిన్ త్రో మేము చూస్తున్నాము. అది సుమారుగా రాత్రి 12:30 12:40 మేము మా మొబైల్లో ఆ ఒలింపిక్స్ గేమ్స్ అవుతుంటే అందులో జావలిన్ త్రో గేమ్స్ మేము చూసాం అని ఆ 3 కూడా ఒకటే మాట చెప్పడం జరిగింది. దీనికి క్రాస్ ఎగ్జామినేషన్ చేసినటువంటి మన గవర్నమెంట్ పీపీ గారు కూడా ఇమీడియట్గా చెక్ చేసి ఆ టైం
టైంలో అదే సమయంలో వాళ్ళు చెప్పిన సమయంలో ఒలింపిక్స్లో జావెలిన్ త్రో గేమ్స్ కూడా జరుగుతున్నట్టుగా నిర్ధారణకు వచ్చారు. తర్వాత 12:40 నుంచి 1 సమయంలో నాకు నిద్ర వస్తుందని చెప్పి అభయ సెమినార్ హాల్లో ఉన్నటువంటి మ్యాట్రస్ మీద మత్తుగా తన ఒళ్ళు వాల్చి తన ఒక పక్కకి ఒత్తిగిలి పడుకున్నారు ఆవిడ. నేనేం చేశానంటే అందులో ఒక జూనియర్ డాక్టర్ చెప్పింది, నేను అక్కడి నుంచి రెస్ట్ రూమ్కి వెళ్ళిపోయాను. ఇంకొక అబ్బాయి ఇమీడియట్గా 3rd ఫ్లోర్కి వెళ్ళారు సెమినార్ హాల్లో. ఒక ఆయన కంప్లీట్గా మళ్ళీ ఒకసారి రౌండ్స్ వేద్దాం అని చెప్పేసి ఆ ఓపెన్ ఎయిర్లోకి వెళ్తూ నేను స్మోక్ చేసుకుంటూ ఓపెన్ ఎయిర్లో తిరిగానని చెప్పి మరొక డాక్టర్ చెప్పడం జరిగింది. సో మేము అప్ టు 1:10 వరకు మేము జస్టిస్ అభయ్తో ఉన్నాం. ఆ తర్వాత సంఘటన ఏం జరిగింది మాకు తెలియదని చెప్పి ఈ ముగ్గురు కూడా ఈరోజు కోర్టులో ఈ ప్రాసిక్యూట్ చేసిన భాగంగా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ఈ యొక్క ప్రాసిక్యూషన్ జరుగుతున్న మొత్తం సమయంలో కూడా సంజయ్ రాయ్ అదే సమయంలో అక్కడ ఉండడం జరిగింది. సంజయ్ రాయ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడవద్దు, మేము మాత్రం ప్రాసిక్యూట్ చేస్తున్నాం, ఆ ప్రాసిక్యూషన్ చేస్తున్న సమయంలో నువ్వు మాత్రం మాట్లాడొద్దని చెప్పి మాట్లాడే ప్రయత్నం సంజయ్ రాయ్ చేసినప్పుడు కూడా మాట్లాడవద్దని జడ్జి గారు అని చెప్తే ఇమీడియట్గా సంజయ్ రాయ్ అక్కడ ఆగిపోయాడు. ఈరోజు మధ్యాహ్నం 12:40 ఆ ప్రాంతంలో సంజయ్ రాయ్ ఒక్కడనే కోర్టు యొక్క వెనక వైపు నుంచి, ఎందుకంటే లాస్ట్ టైం జరిగింది మీడియా యొక్క ఇబ్బందులు గురయ్యారని చెప్పి చాలా తక్కువ మంది పోలీసు సిబ్బందితోటి ముఖ్యంగా మీడియాకి కనబడకుండా దూరంగా ఉండి మీడియాకి పూర్తిగా ప్రవేశం లేకుండా వెనక డోర్ నుంచి సంజయ్ రాయ్ని బయటికి పంపించడం జరిగింది. ఈ ముగ్గురును కూడా కంటిన్యూగా 3.5 గంటల పాటు ఈ ముగ్గురు యొక్క డాక్టర్స్ని కూడా విచారించడం జరిగింది. సో మొత్తానికి కోర్టులో ఏదైతే సెల్డా సెషన్స్ కూడా జరుగుతున్న ఈ ప్రాసిక్యూషన్లో భాగంగా మాత్రం కొంత కఠినతరంగా జరుగుతోంది. ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ టు పాయింట్ సిబిఐ ఫైల్ చేసినటువంటి సాక్ష్యాధారాలు, అలాగే సేకరించిన ఆధారాలు, అట్ ద సేమ్ టైం ఎవరైతే ఈ కేసుకు సంబంధించి ఉన్నారో వీళ్ళకు కూడా చేయడం జరిగింది. అయితే ఇంకొక విషయం మనకు తెలిసిన ఈరోజు మనకు కీలకమైన విషయం బయటపడింది ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఎవరైతే ఈ జూనియర్ డాక్టర్స్ ఉన్నారో ఈమెతో పాటు ఉన్నటువంటి వాళ్ళకి కేవలం ఇంట్రాగేషన్ చేసాం అనుకున్నాం. కానీ ఈరోజు సిబిఐ డిస్కషన్లో భాగంగా బయటకు వచ్చి ఆ అడ్వకేట్స్ చెప్పిన విషయం ఏంటి, వీళ్ళ మీద కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు, వీళ్ళ మీద కూడా ఈ నార్కోటిక్ టెస్ట్ చేయడం కూడా జరిగింది డాక్టర్స్ మీద కూడా. అంటే వీళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్న భాగంలో కూడా వీళ్ళతో పాటు కూడా అరకటి టెస్టులు కూడా చేయడం జరిగింది. సో ఎనీవే సిబిఐ ఏదైతే దర్యాప్తు ఇచ్చినటువంటి చార్జ్ షీట్లో భాగంగా ఏదైతే సబ్మిట్ చేశారో దాన్ని బేస్ చేసుకుని జడ్జి గారు కంప్లీట్గా ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. సో ఇదొక విచారణ ప్రక్రియలో భాగంగా జరుగుతుంది. రేపు కూడా విచారణ ఈ సమయం కల్లా జరుగుతుంది. మనకు అప్డేట్స్ డెఫినెట్గా మనం ఈ టైంకి ఇద్దాం నాగరాజ్ గారు. కానీ చాలా విషయాలు బయటకు వచ్చాను. అందులో ఒక 5 డాక్టర్స్కి నార్కోటిక్ టెస్ట్, దాంతోపాటు పాలిగ్రఫీ టెస్ట్ జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ మొన్న మీడియా కథనాల ప్రకారం అయితే కేసు మొత్తం యూటర్న్ తీసుకుందాం అనుకునేటువంటి ఆలోచన అయితే డెఫినెట్గా కలిగిందండి. దెర్ ఇస్ నో డౌట్. అండ్ ఇంకొకటి అప్డేట్స్ అసలు దీనికి సంబంధించి ఎందుకు రావట్లేదు, డైల్యూట్ అయిపోయిందా అని ఆలోచించుకునేటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా లేదు, సెల్డా కోర్టులో దీనికి సంబంధించినటువంటి ఏవైతే విచారణలు జరుగుతూ ఉన్నాయో అవి కంటిన్యూ అవుతూ ఉన్నాయని చెప్పేసి మనకు కొన్ని కీలక అప్డేట్స్ రావడం కూడా చాలా మంచి విషయం, చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదండి. బట్ ఏదేమైనా సరే అన్న ఈ కేసుకి సంబంధించి వీ వాంట్ జస్టిస్, వీ డిమాండ్ జస్టిస్. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.